నేను ఎవడను అను తలుపును సదా అవలంబించియుండుటకు ఉపాయమేమి? ఇతర తలుపులు ఎన్ని లేచినా వాటిని పూర్తి చేయుటకు ప్రయత్నించక అవి కలిగినది ఎవరికి అనే విచారణ చేయవలను. ఎన్ని తలుపులు పుడితేనే జాగ్రత్తగా ఒక్కొక్క తలంపు పుట్టగానే ఇది ఎవరికి కలిగింది అని విచారించాలి. నాకు అని తోస్తుంది. అప్పుడు నేను ఎవడని అని శోధిస్తే మనస్సు తన పుట్టుక స్థానానికి మరులుతుంది. పుట్టిన తలుపు కూడా అణిగిపోతుంది. ఈ అభ్యాసం చేయగా మనస్సుకు తన జన్మస్థానంలో నిలిచి ఉండే శక్తి అధికమవుతుంది. సూక్ష్మమైన మనస్సు, మెదడు, ఇంద్రియాల ద్వారా బయటకి పోవునప్పుడు స్థూలమైన నామరూపములు అనుభవమవుతాయి. మనస్సును స్వస్థానమైన హృదయంలో నిలకడ చెంది ఉండినప్పుడు నామరూపములు మరుగున పడుతున్నాయి. మనస్సును బయటకు పోనీయక హృదయాన నిలిపి ఉంచుటకే అహంముఖము లేదా అంతర్ముఖము అని పేరు. హృదయం నుంచి దానిని వెలుపలకు పోనిచ్చుటను బహిర్ముఖము అంటారు. ఈ విధముగా మనస్సు హృదయంలో కుదురుకుంటే అన్ని తలుపులకు మూల కారణమైన నేను అనేది పోయి సదా ఉండే తాను మాత్రమే తెలియబడుతుంది. ఏది చేసినను నేను అనే అహంకారమును లేకనే చేయవలెను. ఈ విధముగా చేసినచో సర్వము శివస్వరూపముగా తోచును.